మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నిటికి గాను ప్రస్తుతం మనకు 25 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో మనందరికీ ఎప్పటి నుండో తెలిసిన నాయకులు చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు బట్టి విక్రమార్క, ఉదయనిధి స్టాలిన్, దియా కుమారి, ఏక్నాథ్ షిండే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నారు. కానీ వీళ్ళు డిప్యూటీ సీఎం గా చేస్తున్నారనే సంగతి కూడా బయట కొంతమంది జనాలకు తెలియదు. అసలు డిప్యూటీ సీఎం అంటే ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, ఒరిజినల్ డిప్యూటీ సీఎం అనేలా ట్రెండ్ సెట్ చేశాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల వరకు ఒక ఎత్తైతే ఎన్నికల తరువాత మరొక ఎత్తు. తప్పు జరుగుతుంది అన్న మాట వినపడితే చాలు పోలీసుల కన్నా ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కౌంటర్లకు ఎన్కౌంటర్లు ఇవ్వడమే కాకుండా బయట తప్పులు చేసే క్రిమినల్స్ కి చుక్కలు చూపించేలా, ఇంకొంచెం నాటుగా చెప్పాలంటే వాళ్ళ తుప్పు రేగ్గొట్టేలా రెచ్చిపోతున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వైజాగ్ పోర్ట్ కి వెళ్లి జస్ట్ షిప్ ఎక్కి నవ్వుతూ అలా కాసేపు సముద్రాన్ని ఎంజాయ్ చేసి సడన్ గా ఒక సీరియస్ లుక్ ఇచ్చి సీజ్ ది షిప్ అనగానే ఆంధ్రనే కాదు టోటల్ నేషనల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. ఇలా ఒకట రెండా రోజుకో కొత్త చాప్టర్ ఓపెన్ చేసేస్తున్నాడు ఈ తుఫాన్ కళ్యాణ్. ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే సీఎం పదవి కంటే డిప్యూటీ సీఎం పదవి ఎక్కువ అనే స్థాయికి తీసుకెళ్తాడేమో అని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. చూడాలి మరి ఇంకా మునుముందు ఎలాంటి ఊహాతీతమైన చర్యలు చేపడతారో అని.